డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక ఉండేదెవరు పోయేదెవరు ఆగమాగా ఉన్నది కథ. ఎమ్మెల్సీల విషయంలో బీఆర్ఎస్ కు టెన్షన్ ఉన్నదంట. నిధులు పదవుల కోసం పార్టీ మారతారనే డౌట్ ఉన్నది. నిలువరించడం కష్టమనే ఆందోళన కూడా ఉన్నది. కాంగ్రెస్ ఆపరేషన్తో గులాబీ పార్టీ అలర్ట్ అవుతుంది. ఇక అలర్ట్ అయినా ఏం లేదు. ఇక్కడ ఎమ్మెల్సీల సన్నిహితుల నుంచి ఆరాధిస్తూ ఉన్నదంట. 29 మందిలో ఎందరు మిగులుతారంటూ సందేహాలే వస్తున్నాయంట. ఎవరు? ఎమ్మెల్సీలకు సంబంధించి. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ఆపరేషన్ మొదలు పెట్టడంతో బీఆర్ఎస్ నేతలకు గుబులు పట్టుకున్నది. నిధులు పదవుల కోసం వారు పార్టీ మారితే పరిస్థితి ఏంటనే ఆందోళన చెందుతున్నారు. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులుండగా అందులో 29 మంది, ఇందులో 4 నామినేటెడ్ పోస్టులున్నాయి. బీఆర్ఎస్కి చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్కు 4, బీజేపీకి 1, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు 2 ఉండగా గవర్నర్ కోటా కింద మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎలాగైనా గులాబీ పార్టీ బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇప్పటికే కొందరితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. చేరేందుకు సైతం కొందరు సిద్ధమైనట్టు టాక్ వస్తూ ఉంది. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉన్నదని ఆరాధిస్తుందట. ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండే వారి నుంచి వివరాలు సేకరిస్తున్నది. ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టాలంటే మండలిలో ఖచ్చితంగా బలం ఉండాలని భావిస్తున్న గులాబీ పార్టీ తమ ఎమ్మెల్సీలు పార్టీ మారకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుందట. ఏం ప్రయత్నించినా ఉండేటట్లు లేదు లెక్క. అలు వచ్చింది దూకిపోతాయి చేపలు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.